నెల్లూరు జిల్లాలో కాలువ స్థలాలను ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నందున భీమ్ భారత్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షులు పోలవరపు కార్తికేయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మండలం అల్లీపురంలో ఆక్రమణ లేఅవుట్ల యాజమాన్యం బహిరంగంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులు కలెక్టర్కు తప్పుడు నివేదిక ఇచ్చినందున రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి అల్లీపురంలో అక్రమ లేఅవుట్ల వ్యవహారం తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా ఫిర్యాదుదారుడికి అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆక్రమణ జరిగిన స్థలం వద్దకు రావడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు అందుబాటులో లేనందున సోమవారంకు వాయిదా వేశారని గుర్తు చేశారు. పోలవరపు భీమ్ భారత్ సైనిక్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు కొత్తకాలువ సెంటర్ ఇక్కడ కాలువ పూర్వంబోకు స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నారు పక్కన ఉన్న లేఅవుట్ వాళ్ళు అని సమాచారం రావడంతో మేము వచ్చి పరిశీలన చేశాము. పరిశీలన చేసిన తర్వాత ఆక్రమణలు జరిగి ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ దృష్టికి వచ్చిన విషయాన్ని శ్రీయుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే జిల్లా కలెక్టర్ ఆనంద్ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. వారికి నివేదిక రూపంలో మేము అర్జీలు సమర్పించాము. మేము జనవరిలో సమర్పించిన అర్జీలకి ఈరోజు అధికారులు ఇక్కడ నిజ నిర్ధారణ కోసం రావడం జరిగింది. రెవెన్యూ విభాగం వచ్చారు, అలాగే నీటిపారుదల శాఖ ఇరిగేషన్ శాఖ వారు ఏ అధికారి కూడా ఇక్కడ హాజరు కాలేదు. వారిని సంప్రదిస్తే మాకు ఏ సమాచారం లేదు అని వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. మళ్ళీ సోమవారం రోజు ఇదే ప్రాంతంలో మళ్ళీ ఈ నిజ నిర్ధారణ కోసం కమిటీలుగా అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో జరిగినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీస్తామని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఈ సర్వే నెంబర్లు మనం అల్లీపురం రెవెన్యూ పరిధిలోని 136-2లో 69 సెంట్లు, అలాగే 138-1లో 51 సెంటు, అలాగే 139-2లో 34 సెంట్లు భూమి ప్రభుత్వ భూమి కాలువ పూర్వంబోకు భూమి ఉన్నది. ఈ భూమిని ఇక్కడ కొంత భాగం లేఅవుట్ వాళ్ళు ఆక్రమించారని మా దృష్టికి వచ్చింది. దీన్ని అధికారులే ఇటు రెవెన్యూ విభాగం కానీ అటు నీటిపారుదల విభాగం కానీ ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ భూమిని వెలికి తీస్తే ఆక్రమణకు గురైన సంగతి దట్టలం అవుతుంది. దీన్ని సోమవారం రోజు అధికారులు వాళ్ళు వచ్చి దీన్ని బయటకు తీస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నమస్తే.